హాయ్ అండి. హాయ్, హలో. మరో వీడియోతో మీ సుజాత మీ ముందుకు వచ్చింది అన్నమాట. నేను చాలా రోజులకి ఇలా రెడీ అయ్యాను. ఇప్పుడు ఇలా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అని అంటే, కొంతమంది కలిసి మేము బయటికి డిన్నర్కి వెళ్తున్నాము. రెస్టారెంట్కి వెళ్ళాలి అనుకుంటున్నాము. మా ఊర్లో వెళ్తున్నాము. చాలా రోజులైంది వెళ్ళక, బయట ఫుడ్ తినాలి అనుకొని చక్కగా రెడీ అయ్యాను. నేను హెవీగా రెడీ అయ్యానా లేదంటే బాగా సింపుల్గా రెడీ అయ్యానా అనేసి మీరే చెప్పాలి అనమాట. నాకు సింపుల్గానే ఎక్కువగా రెడీ అవ్వటం అంటేనే ఇష్టం అనమాట. అప్పుడప్పుడు ఒకసారి బాగా అన్నీ అలంకరించుకోవాలని కూడా ఇష్టమే. ఇలా రెస్టారెంట్కి వెళ్ళాలంటే, రెస్టారెంట్కి ఇలా ఏమి వెళ్ళలే, జడ అల్లేసుకుంటాను. ఇప్పుడు ఊరికే మామూలుగా ఇలా వేసుకున్నాను. బాగున్నానా లేదా అనేసి. నేను బాగున్నాను అనుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. రెస్టారెంట్కి వెళ్ళాక మేము ఏమేమి తిన్నాము అనేసి పెడతాను. అక్కడ కుదిరితే పెడతా, లేదంటే పెట్టను వీడియో. అన్ని చోట్ల కుదరదు అనమాట. నాకు కొంచెం భయం వేస్తుంది, వాళ్ళు చూస్తున్నారు వీళ్ళు చూస్తున్నారని. నాకు అంత డేర్ లేదనమాట. చేయలేను. ఒకవేళ చేసినా కూడా నేను ఒక్కదానే ఉంటాను ఆ వీడియోలో, వేరే వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. ఎందుకంటే ఒక చేత్తో పట్టుకోవాలి, ఒక చేత్తో తినాలి కదా, అందరినీ చూపించాలంటే చేత కాదనమాట. అందుకనేసి ఇంకా అక్కడ కుదరదో తెలియదు. ఈరోజు చాలా రోజులైంది అబ్బా రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ తినక. చాలా రోజులు కదా, సంవత్సరాలైంది. అందుకనేసి ఈరోజు వెళ్ళాలి అనుకుంటున్నా. నాకు ఇష్టమైనవి ఏవేవైతే ఇష్టమైనయో అవన్నీ తినేసి వస్తాను. ఇప్పటికే చాలా లావు ఉన్నాను. అవన్నీ తినేసి వచ్చాను అనుకో, ఇంకా చాలా లావు ఉంటానేమో కదా. హాయ్. ఎవరైనా బొద్దుగా ఉంటేనే బాగుంటారు, కానీ హెవీ బొద్దు అనేది వద్దన్నమాట. ఈ శారీ బాగుందా నాకు ఈరోజు ఇది ఎన్ని సంవత్సరాల నాటిదో. మా తమ్ముడు చదువుకునేటప్పుడు ఒక 5-6 శారీస్ తెచ్చారు. అన్నీ తీసేసుకున్నారు మా అక్క వాళ్ళు. ఇది ఒక్కటి మాత్రం నాకు ఉంచారు. ఇది వాడి గుర్తుగా ఎప్పుడన్నా కట్టుకుంటానన్నమాట ఈ శారీ. మా తమ్ముడు తెచ్చాడు, భీమవరంలో తెచ్చాడు అనమాట. ఇదే వాడి గుర్తు, నాకు ఇంకా ఏం లేదు. మా తమ్ముడు అంటే నాకు అని తీసుకురాలేదు, వాళ్ళ తెచ్చి ఇంట్లో వేస్తే వాళ్ళే తీసుకుంటారులే అని తెచ్చేసాడు. ఇంకా అందరూ అక్కలు చెల్లెళ్ళు తీసుకున్నారు. ఇంకా ఈ చీర నాకు ఇచ్చేసారు అనమాట. మా తమ్ముడు పెట్టిన సారీ కదా, అందుకే చాలా లుక్ వచ్చింది ఈ అక్కకి. లుక్ వచ్చింది బాగా. సూపర్ అబ్బా. మా తమ్ముడు సెలక్షన్ వాడు సెలక్షన్ చేసి తెచ్చాడు. ఒకటి ఇవ్వండిలే. కొంతమంది మగవాళ్ళకి సెలక్షన్ తెలియదు కదా, ఇది ఎవరికైతే బాగుంటుంది ఎవరికైతే బాగుండదు అనేసి అనుకొని తెస్తారు. అలా ఏముండదు. తీసుకెళ్తే వాళ్ళే ఏదో ఒకటి తీసుకుంటారులే అనేసి ఆలోచనతో తెచ్చాడు అనుకుంటా. కానీ తెచ్చిన శారీస్ అన్నీ బాగున్నాయి. అందరూ 2 తీసుకున్నారు అనుకుంటా. 2 ఏమి కాదులే, ఏమో ఏమో తీసుకున్నారు. నేనైతే ఇది ఒక్కటి తీసుకున్నప్పా. చాలా బాగుంది మా తమ్ముడు తెచ్చిన శారీ. ఈరోజు రెస్టారెంట్కి కట్టుకొని వెళ్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా చక్కగా రెడీ అయ్యి రెస్టారెంట్కి వెళ్ళొచ్చు. మీరు నాకంటే ఇంకా సూపర్ రెడీ అయ్యి వెళ్తారు కదా, నాకు తెలుసులబ్బా. మీరు చాలా సూపర్గా రెడీ అయ్యి వెళ్తారు. ఇంకా నేను ఇలా వెళ్తున్నాను అని అంటే నాతో పాటు వచ్చేవాళ్ళు ఇంకా ఎలా రెడీ అయ్యి వస్తారో కూడా తెలియదు. చూద్దాం. వీడియో తీసే అవకాశం ఉంటే వాళ్ళని కూడా చూపిస్తాను, వాళ్ళు ఇంకా ఎలా రెడీ అయ్యి వస్తారు అనేసి. నాతో పాటు వచ్చేవాళ్ళు ఇంకా కత్తులబ్బా సూపర్ రెడీ అవుతారు అనమాట. మామూలుగా రెడీ గారు. ఓకేనా. ఏంటో ఏ ఆనందం ఉండదు, ఇలాంటివైనా చిన్న చిన్న ఆనందాలైనా పొందాలి కదా. అందుకనేసి
నాకు రెస్టారెంట్కి వెళ్ళటం అంటే ఎక్కువగా ఇష్టం ఉండదు. ఏదో వేరే వాళ్ళు రమ్మంటున్నారు అనేసి నేను అసలుకి ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళే టైం ఇంకా చాలా ఉంది. ఇంకా 2 గంటలు ఉంది, కానీ నేను ఇప్పుడే రెడీ అయ్యాను అనమాట. మళ్ళీ రెస్టారెంట్కి వెళ్ళేటప్పుడు ఇంకొకసారి రెడీ అవ్వాలి, ఎందుకంటే ఇప్పుడు టైం ఎంత అయింది, చాలా టైం ఉంది. వెళ్ళిపోయేసరికి 7 అవుతుందో ఏమో. నేను 5కే రెడీ అయ్యాను. అంతేనబ్బా. ఎక్కడికైనా ఏదైనా ఊర్లోకి వెళ్ళాలి అన్నా కూడా నిజంగా ఆ రోజు నైట్ అంతా నిద్రపోను. ఏ శారీ కట్టుకోవాలా, లే ఇంకా ఏమేమి తీసుకెళ్ళాలా, ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి అని అంటే ముందుగానే అసలు ఏ శారీ కట్టుకోవాలా, ఏ దండలు తీసుకొని వెళ్ళాలా అని ఆలోచిస్తుంటాను. ఇవాళ ఏందో అసలుకి రెస్టారెంట్ ఇంకా అనగానే 2 రోజుల నుంచి బతిలాడుతున్నారు, కానీ నేను వెళ్ళలేదు. నేను రానని చెప్పేశాను. ఏమో అంతగా బతిలాడుతున్నారు కదా అనేసి నేను వెళ్దాము అనుకున్నాను. నేను వస్తాను అన్న విషయం వాళ్ళకి ఇంకా చెప్పలేదు. వాళ్ళు డ్యూటీకి వెళ్ళారనమాట. డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి వాళ్ళకి సబ్స్క్రైబ్ చిచి నాకు రావట్లేదు. ఆనందంలో ఏం మాట్లాడాలో కూడా తెలియట్లేదు. వాళ్ళు వచ్చి రెడీ అయ్యేసరికి ఎంత టైం పట్టిందో తెలియదు. కాకపోతే నేను ముందుగానే రెడీ అయ్యాను. మీన్స్ చేత సింపుల్గా రెడీ అయ్యానా, హెవీగా రెడీ అయ్యానా? హెవీగా ఏం లేదులబ్బా, సింపుల్గానే ఉన్నాను కదా. సూపర్ అబ్బా, మీరు కరెక్ట్గా చెప్తారు. సింపుల్గా రెడీ అయ్యానా, హెవీగా రెడీ అయ్యానా అనేసి నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీరు మెసేజ్ చేస్తారని నేను అనుకుంటున్నాను. చేస్తారు కూడా, ఎందుకంటే మీరంతా నా ఫ్రెండ్స్ కాబట్టి. అందరూ మోజీ యాప్లో ఫ్రెండ్స్ కదా మీరంతా. అందుకనేసి ఖచ్చితంగా మెసేజ్ చేస్తారని నాకు తెలుసు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.